యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ నారాయణ తీర్థుల వారు శ్రీ కృష్ణలీలా తరంగిణి అనబడేటువంటి కృష్ణ చరిత్రకు సంబంధించిన ప్రబంధంలో నిర్విఘ్నంగా దీన్ని కొనసాగించడానికి గాను గణపతిని స్మరిస్తూ కీర్తిస్తూ ఉన్నారు. జయ జయ స్వామిన్ జయ జయ, జయ జయ జిత వైరివర్గ ప్రచండ, జయ జయ గజముఖ జయ వక్రతుండ, మూషక వాహన మునిజన వంద్య, దోషరహిత దళితాసుర బృంద, శేషభూషణ శైవ వారిధి చంద్ర, పోషిత పరిజన పుణ్యైక కంద. ఇందులో శైవవారిధి చంద్ర వరకు అర్థం చెప్పుకున్నాం. తర్వాత పోషిత పరిజన పుణ్యైక కంద. పరిజనులు అంటే ఆశ్రయించిన పరివారం, ఆ పరివారాన్ని పోషించేవాడు గణపతి. పుణ్యైక కంద, పుణ్యములన్నిటికీ ప్రధానమైన మూలమైన వాడు. అంటే పుణ్యాలన్నిటికీ ప్రధానము మూలము, ఆయన నుంచే మనకు పుణ్యములన్నీ లభిస్తున్నాయి. అందుకు పుణ్యకర్మలకు మూలమైన గణపతిని ఈ మొదటి చరణంలో స్తుతించి తర్వాత మిగిలిన 3 చరణాల్లో కూడా గణపతి వైభవాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. అద్రిసుతాసుత అనవజ్య చరిత. అద్రిసుతాసుత అనగా కొండలరాజు కూతురికి కొడుకైన వాడా, అనవజ్య చరిత ఏ దోషము లేని చరిత్ర కలవాడా. ఇక్కడ భగవంతుడికి చరిత్ర అంటే లీలలు, భక్తులను అనుగ్రహించడం కోసం భగవంతుడు చేసే పనులే ఆయన చరిత్రలు. ఈ చరిత్రలన్నీ కూడా ఏ లోపము లేకుండా ఉంటాయి, పరిపూర్ణమైన తత్వాన్ని ప్రకటిస్తాయి గనక అనవజ్య చరిత. భద్ర భక్త భవ భయహర ముదిత. భద్ర శుభస్వరూపుడైన వాడు, భక్తుల యొక్క సంసార భయాల్ని పోగొట్టే ఆనందస్వరూపుడు. రుద్రోదిత రుజుమస్తక సహిత. మహాత్ముల కీర్తనలో విశేషమైన శబ్దాలతో ఉంటాయి. కొన్ని మనకు బాగా తెలిసిన పదములే కదా అనిపిస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో దివ్య శబ్దములు వస్తూ ఉంటాయి. అలాంటి దివ్య శబ్దం ఒకటి రుద్రోదిత అనగా రుద్రుని నుంచి ఉదయించిన వాడా. రుజుమస్తక సహిత. రుజు అంటే ఏ వంకరాలేని తిన్ననైన మస్తకము కలిగిన వాడా. ఇక్కడ రుద్రోదిత రుజుమస్తక సహిత అన్నప్పుడు రుద్రుని ద్వారా లభించినటువంటి చక్కని మస్తకము కలవాడా అని. అంటే గణపతి యొక్క వదనము శివుడు పెట్టాడు అని మనకు పురాణం చెప్తున్నది. అందుకు శివుని ద్వారా లభించినటువంటి వక్రం అది. అది వక్రము లేని వదనము అన్నారు. ఇది చాలా చిత్రమైన మాట. అసలు వక్రము కలిగిన వదనం అది. వక్ర తొండు అని ఆయనకు పేరు. వంకర కలిగిన తొండంతో ఉంటాడని కనుక ముఖమే వంకరగా ఉన్నది, కానీ వంకర లేని మోము కలవాడా అని చూపిస్తున్నారు ఇక్కడ. రుజుమస్తక సహిత. రుజు అంటే తిన్ననైనా, వంకర లేని అని అర్థం. ఆ వక్రతుండు ముఖానికి వంకర లేదుట. ఏమిటి ఈ చెప్పడంలో అంతరార్థం మనం పరిశీలించాలి. వంకర అంటే కపటము అని అర్థం. వంకర లేదు అంటే ఏ కపటము లేని వదనం. ఆ వదనం నుంచి ఆయన ప్రకటిస్తున్న కరుణలో కపటము లేదు, నిష్కపటమైన వాడు. అంతేకాదు శుద్ధ జ్ఞానస్వరూపము. ఏ వంకరా లేనిది అంటే జ్ఞానము, శుద్ధ జ్ఞానము, శుద్ధ జ్ఞానస్వరూపుడు. పైగా మస్తకం అంటేనే జ్ఞానస్థానం. రుజుమస్తక సహిత అంటే ఏ వంకరా లేని శుద్ధమైన ఆత్మజ్ఞాన స్వరూపుడు అనే భావం ఇందులో చూపిస్తున్నారు. సద్రూప సరసిజ సముదిత వినుత. సద్రూప అంటే సచ్చిదానంద స్వరూపుడు. సత్ అంటే కేవలమైన ఉనికిగా ఉన్నవాడు. అటువంటి సద్రూపుడువైన గణపతి సరసిజ సముదిత వినుత. సరసిజ అంటే పద్మము, సముదిత అంటే పద్మము నుంచి కలిగిన వాడనగా బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మచేత నమస్కరింపబడిన వాడా వక్రతుండా. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు వక్రతుడిని దర్శించినట్లుగా చెప్తున్నది. దాన్ని ఇక్కడ స్మరించారు వీరు. సరసిజ సముదిత వినుత. లంబోదర ధీర లావణ్య సార. లంబోదరుడు ధీరుడు. ధీరుడు అంటే ఏ వికారము లేనివాడు. ఇక లావణ్య సార, సౌందర్యానికి సార అంటే గణపతి. అంటే గణపతి బహు సుందర స్వరూపుడు. అందుకే సుందర గణపతి అనే స్వామి కూడా ఉన్నాడు. కంబు సుధానిధి కర్పూర గౌర. ఇక్కడ గణపతి శరీర వర్ణాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ తెల్లని వాడు గణపతి. అంటే గణపతికి ఎర్రని రంగు, తెల్లని రంగు అన్నీ ఉన్నాయి. వివిధ వర్ణాలతో ధ్యానించవచ్చు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటాం. అంటే చంద్రుని వంటి తెల్లని కాంతి కలిగినటువంటి ఏ గణపతి ఉన్నాడో అతడు విఘ్న సంహారకుడై ముందుగా బ్రహ్మదేవుడికి కనబడ్డాడు. తెల్లని కాంతులు వాడని మనకు ఉపనిషత్తు చెప్తోంది. ఆ తెల్లని కాంతుని ఇక్కడ వర్ణిస్తున్నారు. గణపతి యొక్క శరీరపు తెలుపు ఎలా ఉన్నది అంటే కంబు సుధానిధి కర్పూర గౌర. కంబు అంటే శంఖము, సుధానిధి అంటే అమృత సముద్రము, కర్పూరము అంటే శంఖము వలె, అమృత సముద్రము వలె, కర్పూరము వలె తెల్లనైనటువంటి వాడా.
ఇక్కడ శంఖాన్ని చెప్పడంలో నాదస్వరూపుడని చెప్పడం, అమృత స్వరూపం చెప్పడం కోసం సముద్రం అన్నారు. కర్పూరం అనేది పరిమళాన్ని, వ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే సర్వవ్యాపకుడు, నాదస్వరూపుడు, అమృతస్వరూపుడైన ధవళవర్ణంతో ప్రకాశిస్తున్న గణపతి సాంబ సదాశివ సత్కృతి చతుర. సాంబ సదాశివుని చేత సన్మానింపబడిన నైపుణ్యము కలవాడు. ఈయన యొక్క నైపుణ్యానికి, జ్ఞానానికి సంతోషించి శివపార్వతులు ఇతన్ని సత్కరించారట. ముఖ్యంగా గణనాథ పట్టాభిషేక ఘట్టంలో ఇతడు చూపించిన తెలివితేటలకు మురిసిపోయి పరమేశ్వరుడు ఈయన ప్రమాద గణాధిపతిని చేశాడని పురాణ విషయం. దాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. కేవలం శివుడు మాత్రమే కాదు, అమ్మతో సహా పరమేశ్వరుడు అంటే పార్వతీ పరమేశ్వరుడు ఉభయులు కూడా ఈయన సత్కారం చేశారు కైలాసంలో. అందుకే సాంబ సదాశివ సత్కృతి చతుర సామవేద గీత సకలాధార. సామవేద గీత అంటే సామవేదం అనగా సంగీత శాస్త్రానికి ఆనాదియే ఆధారమైనటువంటి దివ్య వేదం. అందుకే సామవేద జనితమైన సంగీతముతో ఆరాధింపబడేటువంటి వాడు, అసలు సామవేదముతో గానము చేయబడేవాడు. ఇది రాయడంలో కూడా చాలా విశేషం ఉంది. గణపతి దివ్యలోకం, స్వానందలోకం ఒక లోకం ఉన్నది. గణపతిని పరబ్రహ్మంగా ఉపాసించే వారికి ఆ దివ్యలోకం అది. ఎలాగైతే శివునికి కైలాసము, విష్ణువునికి వైకుంఠము, అమ్మవారికి మణిద్వీపం చెప్పబడుతుందో, గణపతికి గాణాపత్యంలో ఈ దివ్యమైన లోకాన్ని చెప్తారు. దాని పేరు స్వానందలోకం. అక్కడ సామవేద పురుషుడు నిత్యం గణపతిని గానం చేస్తూ ఉంటాడు. సామవేదం పురుష రూపం ధరించి గణపతిని కీర్తిస్తుంటుంది. ఇంకేమీ అక్కడ ఉండవు. అందుకు సామవేద గీత అని ఊరికినే రచించలేదు. ఇక్కడ ఆ సంప్రదాయం తెలిసినవాడు నారాయణ తీర్థులు. గాణాపత్య సంప్రదాయ ప్రకారంగా సామవేదము చేత గానము చేయువాడు. యజ్ఞమనందు సామగానముతోనే పరమాత్మ కీర్తింపబడతాడు. ఆ సామగానముచే కీర్తింపబడే సకలమునకు ఆధారమైన గణపతి సామవేద గీత సకలాధార. శక్రాది సురగణ సన్నుత చరణ. శక్రుడు అంటే ఇంద్రుడు అని అర్థం. ఇంద్రాది దేవతల చేత పూజింపబడే పాదములు గల ఓ గణపతి శాతకుంభమణి దివ్యాభరణ. శాతకుంభ అంటే బంగారము, ఇక మణులు, సువర్ణము మణులు, వీటితో సమకూర్చిన దివ్యాభరణములు ధరించిన వాడా ఓ గణనాథ. ధిక్కృత ఘన విఘ్న తిమిరాపరణ ధీర నారాయణ తీర్థ సుకరుణ. ధిక్కృత, ధిక్కృత అంటే ధిక్కరించిన అని అర్థం. ధిక్కరించడం అంటే తొలగజేయడం. ఈయన వేటిని తొలగజేస్తున్నాడంటే ఘన విఘ్న తిమిర ఆవరణ, కప్పుకు వచ్చినటువంటి గొప్పవైన విఘ్నములని చీకట్లను తొలగించే ఓ గణపతి. ధీరుడైన నారాయణ తీర్థుల్ని దయ చూపించే గణనాథ జయ జయ. ఇక్కడ ప్రతి తరంగంలో కూడా తన నామముద్రను చూపిస్తాడు నారాయణ తీర్థులు. అందుకే ధీర నారాయణ తీర్థ సుకరుణ. నారాయణ తీర్థుల పట్ల కరుణ కలిగినటువంటి వాడా అని. అంటే ఆయన కరుణతోనే నిర్విఘ్నంగా ఈ కృతిని చెప్పబోతున్నాను అనే భావంతో ఇక్కడ సౌరాష్ట్రాగంలో గణపతిని కీర్తించారు. జయ జయ స్వామిన్ జయ జయ అని. ఇలా 4 చరణాల ఈ కీర్తన తర్వాత ఇప్పుడు మరొక దివ్యమైన స్తోత్రం ప్రారంభిస్తున్నారు. ఇది గరుత్మంతుని ఉద్దేశించినటువంటి స్తోత్రం. గరుత్మంతుని అనుగ్రహం ఉంటేనే కానీ నారాయణ కృప మనకి లభించదు. అందుకు ఈ దివ్యమైన ప్రబంధాన్ని ప్రారంభించుతూ గరుత్మంతుని స్తుతించడం చాలా ప్రత్యేకమైన అంశం. ఇది కూడా మంత్రశాస్త్ర పరంగాను, యోగశాస్త్ర పరంగాను చాలా విశేషమైన అంశం ఇందులో ఉన్నది. గరుత్మంతుని తత్వాన్నంతటి ఇందులో చూపిస్తున్నారు. పైగా రోగశాంతికి, అజ్ఞాన నాశనానికి, ఉభయానికి కూడాను మన గరుత్మంతుని యొక్క అనుగ్రహం కావాలి. శరీరం వ్యాధిరహితంగా ఉండాలి అంటే గరుత్మంతుని కృప కావాలి. మనసు జ్ఞానమయంగా ఉండాలన్నా గరుత్మంతుని కృప కావాలి. అలా గరుత్మంతునిపై 2 శ్లోకములు ఒక కీర్తన రచించారు. ఈ శ్లోకములు కీర్తన పలికి విని మనం ధన్యులమవుతున్నాం. పైగా గారుడీ విద్య అనే మంత్రశాస్త్రంలో ఒక ప్రత్యేకమైన విద్యా విశేషం ఉన్నది. ఆ గారుడీ విద్యను ఎవరైతే స్వాధీనం చేసుకుంటారో వారికి విషబాధలు ఉండవు అన్నారు. పైగా ఉపనిషత్తులో గారుడోపనిషత్తులకు ఉపనిషత్తు ఉన్నది. అది అజ్ఞానమే విషమని, జ్ఞానమే అమృతమని చెప్తుంది. అమృతాన్ని తెచ్చి అజ్ఞాన రూపమైన విషాన్ని తొలగించే తత్వమే గరుత్మంతుడని గారుడ మంత్రములు ఉన్నాయి. ఇలా గరుత్మంతుడి మంత్ర విశేషములన్నీ కూడా ఇక్కడ వరుసగా 2 శ్లోకాల్లో కీర్తనలో చెప్పారు. ఈ శ్లోకములు అనుసంధానం చేసుకున్న వారికి గరుత్మంతుని యొక్క అనుగ్రహం లభిస్తున్నది. తద్వారా నారాయణ కృప లభిస్తున్నది. గరుత్మంతుని స్వరూపాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ నారాయణ తీర్థుల వారు. అమృత కలశహస్తం శ్రీపతేర్యానకేతుం సురరిపు తిమిరారిం సోమ సూర్యాది గీతం అమిత బలం అశేష ప్రాణినాం ప్రాణభూతం నిగమమయ శుభాంగం భావయామ్యాప్త కామం. అమృత కలశహస్తం. ఇక్కడ గరుత్మంతుడు ఏ విధంగా ఉన్నాడంటే తన చేతులతో అమృత కలశాన్ని పట్టుకున్నాడు. శ్రీపతే యాన కేతు. శ్రీపతి అంటే లక్ష్మీపతియే నారాయణుడు. ఆయనకి ఈయన యాన కేతు. నారాయణునికి వాహనంగా ఉన్నవాడు, జెండాగా ఉన్నవాడు. నారాయణుడు గరుడ ధ్వజుడు.
నారాయణునికి ధ్వజంపై గరుత్మంతుడు ఉంటాడు, నారాయణునికి వాహనంగా కూడా ఉంటాడు. అందుకే శ్రీపతేహ యాన కేతుం, వాహనముగా కేతువుగా అనగా జెండాగా ఉన్నటువంటి ఆ గరుత్మంతుడికి నమస్కారము. సుర రిపు తిమిరారిం, గరుత్మంతుడు అనేక మంది రాక్షసుల్ని సంహరించిన వాడు, అసుర శక్తుల వినాశకుడు. అందుకే సుర రిపు అనగా రాక్షసులు అని అర్థం. దేవతలకు శత్రువులైన రాక్షసులు అనబడే చీకటిని పోగొట్టేవాడు. సోమ సూర్యాది గీతం, ఇది చాలా గొప్ప మాట. ఇది సోమ సూర్యులు అనగా చంద్రుడి చేత సూర్యుడి చేత కూడా కీర్తింపబడేవాడు అని వారు ఉభయులు కూడా కీర్తిస్తున్నారు. ఇక్కడ సోమ సూర్య అన్నప్పుడు ఇడా పింగళ 2 నాడులు చెప్పబడుతున్నాయి. ఈ 2 నాడుల మధ్య సంచరించే సుషుమ్నా నాడీగతమైనటువంటి ఏ తేజస్సు ఉన్నదో ఆ తేజస్సును గరుత్మంతుడిగా ఉపాసించడం యోగశాస్త్రపరంగా చెప్పబడుతుంది. సుపర్ణో గరుడ అన్నప్పుడు ఇది ఈ భావాన్ని చెప్పారు. అందుకే సోమ సూర్యాది గీతం అని చెప్పడంలో ఇదొక ఆంతర్యం. అదేవిధంగా సూర్యచంద్రాదులను మించిన తేజస్వరూపుడు గరుత్మంతుడు. అలాంటి గరుత్మంతుని ఆ సూర్యుడు చంద్రుడు కూడా గానం చేస్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా దీనితో కృష్ణలీలా తరంగిణి ప్రారంభించడంలో ఒక అద్భుతమైన విశేషం ఉంది. ఈ విశేషం తెలియాలి అంటే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు ముందుగా ధ్వజారోహణం అని చేస్తారు. ఈ ధ్వజారోహణంలో గరుత్మంతునే స్తుతిస్తూ ఆ గరుడ గద్య చదువుతూ ధ్వజారోహణం చేస్తారు. ఏ విధంగా నారాయణ ఉత్సవాలకి ఈ గరుత్మంతుని ఆరాధించుతూ ధ్వజారోహణం పేరుతో ఆ గరుడ ధ్వజాన్ని సేవిస్తారో అదేవిధంగా ఈ కృష్ణలీలా తరంగిణి ఉత్సవాల్ని గరుత్మంతుని ప్రార్థనతో ప్రారంభిస్తున్నారు నారాయణ తీర్థుల వారు. అటువంటి గరుత్మంతునికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.